ప్రైజ్ ద లార్డ్. ఎలీషా ద్వారా జరిగిన మరో అద్భుతం ఏంటంటే, సిరియా దేశానికి ఒక రాజు ఉన్నాడు. అతనికి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. అతడు చాలా పరాక్రమశాలి. తన ద్వారా దేవుడు సిరియా దేశానికి విజయాన్ని ఇచ్చాడనమాట. అలా అంత పరాక్రమశాలి అయిన ఒక సైన్యాధిపతి నయమాను, అతడు ఎక్కడ ఉంటాడంటే సిరియా రాజు దగ్గర ఉంటాడు. అయితే అతనికి ఒక బలహీనత ఉంది. ఏంటంటే కుష్టి రోగము ఉంది. వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసినప్పుడు వీళ్ళలో నుంచి, అంటే ఇజ్రాయెల్ వాళ్ళలో నుంచి ఒక చిన్న పిల్లని వాళ్ళ దేశానికి తీసుకుని వెళ్ళిపోతారు. ఆ నయమాను యొక్క భార్య దగ్గర ఆ చిన్న పిల్ల పని చేసుకుంటూ ఉంటుంది. ఆ కుష్ఠిరోగం చూసిన ఆ పాప ఏం చేస్తుందంటే, ఇదిగో మా దేశంలో ఉన్న ప్రవక్తల దగ్గరికి వెళ్ళడం మంచిది అని చెప్పినప్పుడు తన భార్య నయమానుకి చెప్తుంది. నయమాను ఆ రాజుకి చెప్తాడు. ఆ రాజు ఏం చేస్తాడంటే, కోపం తెచ్చుకోకుండా నేను ఇజ్రాయేల్ రాజుకి లేఖ రాసి పంపిస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ఇజ్రాయేల్ రాజుకి కానుకలతో పాటుగా ఆ లేఖ కూడా తీసుకుని ఈ నయమాను వెళ్తాడు. నయమాను వెళ్ళిన తర్వాత ఆ ఇజ్రాయేల్ రాజు ఈ విషయాన్ని చూసి, నేను దేవుడి స్థానంలో ఉన్నానా, నేను స్వస్థపరచగలనా అని చెప్పి తన వస్త్రాలను చింపేసుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న ఎలీషా, ఇదిగో ఇజ్రాయెల్లో దేవుడు ఉన్నాడని తెలుసుకున్నట్లు నా దగ్గరికి అతన్ని పంపించు అని అన్నప్పుడు, ఎలీషా దగ్గరికి అతను రాగానే గుమ్మంలో ఉండంగానే ఎలీషా చెప్తాడు ఏంటంటే, అతన్ని వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్తాడు. నయమానికి కోపం వచ్చేస్తుంది. మా దేశంలో అంతకంటే గొప్ప నదులు లేవా, మేము అక్కడ మునగలేమా, ఈయన వచ్చి ఎక్కడైతే నాకు ప్రాబ్లం ఉందో అక్కడ నన్ను టచ్ చేసి, అంటే నన్ను ముట్టి స్వస్థపరుస్తాడు అనుకున్నాను, కానీ ఆయన వెళ్ళి యోర్దాను నదిలో మునగమన్నాడని చెప్పి కోపంతో వెళ్ళిపోతాడు. నయమాన్ దగ్గర ఉన్న ఒక పనివాడు ఏం చెప్తాడంటే, అతడు ఇది హెల్ప్ చేయడానికి బదులు నిన్ను ఒక పని చేయమంటే నువ్వు చేసేవాడివి కదా, కానీ ఆయన అడిగింది ఏంటి, కేవలం నీటిలో మునగమనే కదా అని చెప్పినప్పుడు నయమాన్ ఆలోచించుకొని మళ్ళీ తిరిగి వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగగానే అతని శరీరము చిన్నపిల్లల శరీరంలాగా మారిపోతుంది. వెంటనే కృతజ్ఞతతో నయమాన్ వెళ్ళి, ఇజ్రాయెల్లో ఉన్న దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు, ఆయనకి తప్ప నేను ఇంకెవరికి బలులు అర్పించడని చెప్పి ఒక మాట ఎలీషాకి చెప్తాడనమాట. అలాగే ఎలీషాని పర్మిషన్ అడిగి అక్కడ కొంత మట్టిని కూడా తీసుకువెళ్తాడు. అలాగే ఎలీషాని బహుమానం తీసుకోమని బ్రతిమలాడతాడు. కానీ అసలు నాకు ఏమొద్దు, యెహోవా జీవంతోడని చెప్తాడనమాట. అలాగా ఎలీషా విశ్వాసముతో దేవుని మాటగా అక్కడ సెలవిచ్చినప్పుడు అక్కడ కార్యం జరిగిందనమాట. కాబట్టి మన జీవితంలో దేవుడు మాట ఇస్తే కార్యాలు జరుగుతాయి, కంపల్సరీగా జరుగుతాయి. మాట చేత సృష్టిని చేసిన దేవుడు, మాట చేత అంతా కూడా చేసిన దేవుడు, మాట సెలవిస్తే చాలు నీ జీవితంలో కార్యాలు తప్పక జరుగుతాయి. ఆయన కార్యాలను కాదు, ఆయన నోటి మాటను నువ్వు నమ్మి చూడు, కార్యం చూస్తావు.